ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 20వ అధ్యాయము 22వ వచనము. కీడుకు ప్రతి కీడు చేసేదనని అనుకొనవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. కీడు చేసిన వాళ్ళకి ప్రతి కీడు చెయ్యాలనే మనసు కలిగి ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అటువంటి హృదయం మనకు ఉండకూడదు. దేవుడు శత్రువును ప్రేమించు, నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చెయ్యి అని యేసయ్య చెప్పారండి. కాబట్టి అటువంటి ప్రేమించే మనసు కలిగి ఉండాలి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టే, ప్రజలందరినీ ఆయన ప్రేమించాడు కాబట్టే మరి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి యేసయ్య రక్తం ద్వారా మన పాపాలకు విమోచన కలిగించారు. ఆయన ప్రేమించకపోతే ఆయన మాట వినడం లేదని. ఎందుకంటే ఈరోజు లోకమంతా సృష్టికర్తనే మర్చిపోయారనమాట. అలనాడు ఆదాము తన తండ్రినే మర్చిపోయి సాతాను మాట విన్నాడు. ఆదాము ఆవలు. కాబట్టి రేపు మరణం అనే శాపాన్ని పొందుకున్నాడు. కాబట్టి ఈ రోజున సృష్టికర్తనే మర్చిపోయారు. మర్చిపోయినప్పటికీ దేవుడు నన్ను మర్చిపోయారు కదా అని దేవుడు మరి కీడు తలపెట్టేవాడుగా ఉన్నాడా? దేవుడు అందరినీ ప్రేమించాడు కాబట్టే అందరి మేలు కొరకై మరి తన యొక్క వాగ్దానాలను నెరవేర్చడానికి, అందరికీ కూడా పాపం అనే శాపం నుంచి విడిపించడానికి దేవుడు ఒక రక్షణ ఏర్పాటు చేశాడనమాట. కాబట్టి మనం దేవుని బిడ్డలమైనప్పుడు, దేవుని మార్గంలో నడుచుకుంటున్నప్పుడు ప్రేమించే హృదయం కలిగి ఉండాలి. మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మరి యెహోవా కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడే మనల్ని రక్షిస్తాడు. వేటగాని ఊరిలో నుంచి రక్షించేది ఆయనే. నీ శత్రువు ఒక దారి గుండా వస్తే 7 దారుల గుండా పారద్రోలేసేది దేవుడే. తీర్పు తీర్చేది దేవుడే. పగ తీర్చుట నా పని అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున మీకు ఎవరైనా కీడు తలపెట్టారేమో, మీకు ఎవరైనా అన్యాయం చేశారేమో, అయితే వాళ్ళు మీకు చేశారు కదా అని మీరు కూడా అదే విధంగా చేయాలి, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారేమో. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నాతోనే మాట్లాడాడని తెలుసుకుని మీ ఆలోచనలు మీరు విడిచిపెట్టండి. కీడు తలపెట్టాలి అన్న ఆలోచన మీ హృదయాల్లోంచి తీసివేయండి. అటువంటి హృదయం కలిగి ఉండొద్దు. మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మీకు ఏ అపాయం తలపెట్టినా, ఎవరు ఏ అపాయం తలపెట్టినా, మీకు ఎవరు ఏ అన్యాయం చేసినా దేవునికి అప్పచెప్పుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసయ్య చెప్పారు కదా, నీ శత్రువును ప్రేమించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. మరి ఆయనకి అప్పచెప్పుకో, తీర్పు తీర్చేది ఆయనే. నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుని నువ్వు అపాయంలో పడవద్దు. దేవునికి అప్పచెప్పినప్పుడు దేవుడు ఎవరి క్రియలకు తగినట్లుగా వాళ్ళకి ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుడే తీర్పు తీర్చేది, దేవుడే విమర్శించేది. కాబట్టి దేవునికి ప్రార్థన చేసుకోండి, యెహోవా కొరకు కనిపెట్టండి. మిమ్మల్ని దేవుడే రక్షించి కాపాడి తలగా మిమ్మల్ని ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. పైవాడుగా ఉంచుతాడు కానీ కిందవాడుగా దేవుడు ఉంచడు. కాబట్టి మీ సమస్యలను, మీ ఇబ్బందులను అన్నిటినీ దేవునికి చెప్పుకొని దేవుని మేలులు పొందుకోండి. దేవుని మరి నీతి మార్గాల్లో నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మరి వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరుచునుగాక. ఆమెన్. ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.